మెగా డిఎస్సి అభ్యర్థులకు మద్దతు తెలిపిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్పై పోలీసులు దాడిని ఖండిస్తూ దాడి చేసిన సీఐ సత్యనారాయణను తక్షణమే విధుల నుండి తొలగించాలని అల్లు రమణ యాదవ్ డిమాండ్ చేశారు. నా పేరు అల్లు రమణ యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ విశాఖపట్నం జిల్లా ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వాళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు. కానీ రిజల్ట్ ఇవ్వకుండా ఎలక్షన్లోకి వచ్చేయడం వల్ల వాళ్ళు రిజల్ట్ ప్రకటించలేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 2024 జూన్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ జూన్ వచ్చేటప్పటికి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 1 ఇయర్ తర్వాత రిలీజ్ చేశారు. అది కూడా వాళ్ళు 16,000 పోస్టులు వాళ్ళు రిలీజ్ చేస్తే వీళ్ళు 6,000 చిల్లర పోస్టులకే వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి పోస్టులు కూడా 70,000 చిల్లర దగ్గర బ్యాక్లాగ్ పోస్టులు ఉన్న టీచర్లు ఉద్యోగస్తుల పోస్టులు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా టీచర్లకి న్యాయబద్ధంగా ఉద్యోగాలు కల్పించట్లేదు. ఏజ్ కూడా పెరిగిపోతూ ఉన్నది కాబట్టి ఏజ్ భారం పెరుగుతుంది కాబట్టి ఏజ్ భారాన్ని కూడా పెంచమన్నారు. 47 సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచాలని చూసి కూడా మా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలిస్తూ చెప్పినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాలు కూడా ఈ పట్టించుకోకుండా మొండి వైఖరిగా ముందుకెళ్తున్నారు. దీని మీద నిరసన తెలపాలని చెప్పేసి 1వ తారీఖుని 2వ తారీఖుని ఫిబ్రవరి 2వ తారీఖుని విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. అది న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ధర్నా చేస్తుంటే అందులో కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ దౌర్జన్యంగా ఆ ధర్నా జరపకుండా ఉండాలని చెప్పేసి దౌర్జన్యకారకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇచ్చారు. ఆ సీఏని ఎవరైతే దానికి కారకులు అయ్యారో ఆ సీఏని సస్పెండ్ చేయాలని చెప్పి సీఏ సత్యనారాయణ సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. డిఎస్సి అభ్యర్థులకి అనేక రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి లేక ఈ కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన నోటిఫికేషన్ సంతోషం కలిగించిన వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాయడానికి మాత్రం సరిపడే సమయం వెళ్ళదు. ఇలా చేసినట్లయితే మరి ఇండైరెక్ట్గా అన్యాయం జరిగినట్టే. మళ్ళీ డిఎస్సి అనేది మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి ఉంటుందో ఉండదో తెలియదు. కానీ దీన్ని ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయం ఇవ్వకపోతే అభ్యర్థులకి చాలా అన్యాయం అయిపోద్ది. వాళ్ళు ఏజ్ బార్ అయిపోవడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. మరొక రకమైన ఉపాధి ఏది లేకుండా జీవితాన్ని కోల్పోతారు. వారి మీద ఆధారపడిన వాళ్ళు కూడా వారి భవిష్యత్తు ఎంతో మరి అనంతంగా జరుగుతుంది. అది అంధకారంగా తయారైపోతుంది. ఈ విషయంలో మరి చాలామంది అభ్యర్థులు అలాగే ఇందాక చెప్పినప్పుడు ఆర్సీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు ఇంకా అనేక మంది న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నారు. ఎంతమంది ఇన్ని రకాలు చేసినా ఏదో రకంగా ప్రభుత్వం అయితే సహకారం తెలియజేసినట్టుగా లేదు. మరి గత ప్రభుత్వాలు ఎలా అయితే విఫలమయ్యాయో ఈ ప్రభుత్వం కూడా అలా విఫలం అవ్వాలనుకుంటే మరి సమయం ఇవ్వకపోతే అదే జరుగుతుంది. మరి తర్వాత వారి భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. మరి ఎంతో కాలం నుంచి వారు కూడా ఎదురు చూసి ఆ పదవుల్లోకి వచ్చారు. మంచిగా అవకాశం దొరికింది. ఇప్పుడైనా ప్రజానీకంలో వాళ్ళు మంచి సహృద్భావంతో మంచి నిర్ణయాలతో అభ్యర్థులు న్యాయం చేస్తే వాళ్ళకి మరి మంచి మనుగడ ఉంటుంది. ఇలా చేసినట్లయితే ఏ వ్యక్తినైనా సరే మరి ప్రజాక్షేత్రంలో వారు అన్యాయం అయిపోతారు. అభ్యర్థుల విషయంలో మాత్రం ఇది మరి అభ్యర్థులు అంటే ఎవరో కాదు, మన సమాజంలో మన పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి సహృదయంతో వాళ్ళు ఆలోచించి వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాన్ని వారి యొక్క క్వాలిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని వారికి మంచి భవిష్యత్తు ఇస్తే ఇంకా అనేక సంవత్సరాల పాటు జీవితకాలం వారి పేరు చెప్పుకుంటారు. ఈ విషయంలో ప్రభుత్వం వారు కొద్దిగా ఆలోచించి న్యాయం చేసేటట్టుగా సహాయం చేస్తారని తెలియజేస్తూ ఈ విషయంలో అభ్యర్థుల పక్షంగా సంఘీభావం తెలుపుతూ న్యాయబద్ధమైన సహాయం కోసం ఆశిస్తున్నాం. ప్రభుత్వం ఇంకా నిష్పక్షపాతంగా మరి తీయాలనుకుంటున్నా చేస్తారో లేదో తెలియట్లేదు. ఇలా చేసి మరి ఏదైనా కారణం చేత వాయిదా వేస్తారని కూడా డౌట్ ఉంది. ఏమైనా సరే ఈ యొక్క డిఎస్సి జరిగించాలి, కానీ ఆలస్యం చేయకుండా జరిగించాలి. మరి ముఖ్యంగా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని కొంత సమయం పొడిగిస్తే వారు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.